దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 18 వచనాల వరకు చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు. గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కటిని అగును. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనుడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, వాక్యమయ్యున్న దేవా మీకు వందనాలు ప్రభువా. మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభువా. దేవా తండ్రి, ఏ యోగ్యత లేనివారు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి. నీ వాక్యములను సత్యములను గ్రహించే మనస్సు మాకు దయచేయండి ప్రభువా. మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తును బంధించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసాం. యేసు ప్రభు తానే స్వయంగా కొన్ని విషయాల్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. యేసు ప్రభు తనను తాను గూర్చి గొర్రెల కాపరిని నేను అని ప్రభు చెప్పుకున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మనమందరం ఎవరు? గొర్రెలు మనుషులు. సాదృశ్యముగా ఆయన గొర్రెల కాపరి, మనం గొర్రెలు, కానీ మనం మనుషులమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు గొర్రెల కాపరి అని చెప్పుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను జీతగాడిని కాను, పనివాడిగా వచ్చి గొర్రెలను కాచి వెళ్ళిపోయే జీతగాడి లాంటి గొర్రెల కాపరిని కాదు. ఈ గొర్రెలన్నీ నావి. అవి నా స్వరాన్ని వింటాయి, నా స్వరాన్ని అవి గుర్తుపడతాయి. ఇవన్నీ నా గొర్రెలు. ఈ గొర్రెలు కాకుండా వేరే దొడ్డిలో గొర్రెలు కూడా నాకు ఉన్నాయి అని ప్రభువే చెప్పాడు.
ఆ దొడ్డిలో ఉన్న గొర్రెలను కూడా నేను తీసుకుని రావాలి అని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఇదిగో మీరందరూ నా గొర్రెలు అన్నాడు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపించబడినటువంటి మన ప్రభు వారితో చెప్తున్నాడు, దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడు, నేను గొర్రెల కాపరిని, మీరు గొర్రెలు, మిమ్మల్ని రక్షించడానికి దేవుడు నన్ను పంపించాడు. ఈ గొర్రెలు కాకుండా వేరే దొడ్డె నాకు ఉన్నది, అక్కడ ఉన్న గొర్రెలను కూడా నేను తీసుకుని రావాలి అని ప్రభువు చెప్తున్నాడు. ఎక్కడుందా దొడ్డే? ఇశ్రాయేలు ప్రజలు కాకుండా ఉన్నటువంటి వేరొక దొడ్డే ఉన్నది. అది ఏమిటది? ఇశ్రాయేలులు కాకుండా ఉన్నటువంటి వేరే దొడ్డిలో ప్రజలు ఎవరంటే ఆ గొర్రెలు మనమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, అన్యజనులను కూడా, ఇశ్రాయేలు ప్రజలు కాని వారిని కూడా నేను తీసుకొని రావాల్సి ఉన్నది. వారిని వీరిని కలిపి ఒక మందగా నేను చేయవలసినటువంటి పని ఉన్నది. అప్పుడు ఒకటే దొడ్డవుతుంది, నేనొక్కడిని నిజమైన గొర్రెల కాపరిని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు నిజమైన గొర్రెల కాపరి అని తనను తాను గురించి చెప్పుకుంటూ ఆయన ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. చాలామంది విపరీత బుద్ధి గలవారు ఏం చెప్తారంటే, యేసు ప్రభు చనిపోలేదు శిలువ మీద అని మాట్లాడతారు. కానీ మనకందరికీ తెలుసు, మనకందరికీ నమ్మకం ఉన్నది, యేసు ప్రభు శిలువ మీద అందరి పాపముల నిమిత్తం మరణించాడు. అవునా కాదా? దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ఒకవేళ కానీ శిలువ మీద చనిపోతే అతడు దేవుడు ఎలాగవుతాడు అనేవారు కొంతమంది కూడా ఉన్నారు. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, యేసు ప్రభు స్వయంగా తానే నేను ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి గొర్రెల కాపరినని తనంతట తానే చెప్పుకున్నాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని గనుక తోడేలుస్తే పారిపోయే రకం కాదు, నేను వాటన్నిటినీ కాపాడడానికి నా ప్రాణాన్ని కూడా నేను పెట్టబోతున్నాను అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలు దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలకే కాదు, అన్ని జనులుగా ఉన్నటువంటి మన కొరకు కూడా ఆయన ప్రాణం పెడతానని తనంతట తానే స్వయంగా పలికాడు. ఆ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, ఆ అధ్యాయంలో ప్రాణం పెడతానన్న మాట ఆయన చెప్పాడు. చూడండి, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు. పై వచనాలు చూడండి. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. అది ఏమన్నాడు ప్రభు? గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నాను అన్నాడు. స్వయంగా యేసుక్రీస్తు ఈ మాట చెప్పారా లేదా? చెప్పాడు, దాన్ని నెరవేర్చాడు. యేసు ప్రభు నరుడయ్యున్నాడు, దేవుడయ్యున్నాడు. ఇప్పుడు సిలువ మీద చనిపోయింది ఎవరు?
సిలువు మీద మరణించింది ఎవరు? సిలువు మీద మరణించినది యేసుక్రీస్తేనా? యేసుక్రీస్తు సిలువు మీద చనిపోయినప్పుడు ఆయన నరుడా దేవుడా? నరుడు దేవుడు, నరుడు దేవుడు. ఏమై ఉన్నాడు అప్పుడు? మనిషి కుమారుడట. హల్లెలూయా. ఆయన మనిషిగా మధ్యవర్తిగా మన కొరకు వచ్చినటువంటి వాడు. అదే సమయంలో ఆయన దైవ కుమారుడు. అదే సమయంలో యేసు ప్రభు దేవుడు కూడా. మధ్యవర్తిగా మన కొరకు వచ్చాడు. ఎందుకు? మన పాపములను తొలగించడానికి ఏ విధమైనటువంటి యజ్ఞాలు కానీ, వ్రతాలు కానీ, పుణ్యకార్యాలు కానీ ఏవి కూడా చెయ్యలేవు. ఏవి కూడా ఒక మనిషిని పవిత్రునిగా చెయ్యలేదు. అందుకు యేసు ప్రభువుని దేవుడు స్వయంగా పంపించాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు అని ఉంది. మన దగ్గరికి దేవుడే మనుష్య రూపేణ మన మధ్యలోనికి రావడానికి దేవుడు అనుమతించాడు. ఆయనే యేసుక్రీస్తుగా మన మధ్యలో సంచరించాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మన మధ్యలో ఈ భూమి మీద సంచరించాడు. సంచరించి అందరి పాపముల నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. దేవుడు తన ప్రేమను చూపించి తానే స్వయంగా శరీరధారిగా ఒక మనిషిలాగా భూమి మీద అవతరించి మన మధ్యలో సంచరించి మనందరి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించాడు. సంచరించినటువంటి వ్యక్తిని కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది ఆయనను ఒక ప్రవక్తగా చూస్తున్నారు, కొంతమంది ఆయన ఒక గొప్ప వ్యక్తిగా భావిస్తున్నారు, కొంతమంది ఆయన దైవ కుమారుడిగా భావిస్తున్నారు కానీ దేవుడిగా భావించడం లేదు. కొంతమంది దేవుడుగా భావిస్తున్నారు, కొంతమంది మనిషి అంటున్నారు. రకరకాల ఆలోచనల మధ్యలో యేసును గూర్చినటువంటి అవగాహన కలిగి ఉన్నారు. యేసు ప్రభు ఒకప్పుడు శిష్యులతో అడిగాడు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఏలియా అనుకుంటున్నారు ప్రభువా. హేరోదైతే నేను తలగొట్టించి చంపించానే, ఆ యోహానే మరల బ్రతికొచ్చినట్టున్నాడు అనుకున్నాడు. కొంతమంది పూర్వకాల ప్రవక్తల్లో ఎవరో చనిపోయి మరలా లేచాడు అనుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. కానీ మనకు స్పష్టమైన అభిప్రాయము, అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మనలను చెడగొట్టాలని తిరిగేవాళ్ళు అనేకులు. మనలను రక్షించడానికి ఎవరు రారు కానీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి నిత్య జీవాన్ని పొందినటువంటి మనలను తమ యొక్క ఆలోచనల చేతను, తమ యొక్క దురభిప్రాయముల చేతను మనలను కదిలించాలని ప్రయత్నం చేసేవారు అనేక మంది ఉన్నారు. వారిని గూర్చి మనము జాగ్రత్త పడాలి. యేసు ప్రభు తను తానే చెప్పుకున్నాడు, నేను నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను అన్నాడా లేదా? అన్నాడా లేదా? నా ప్రాణాన్ని తీసుకోవడానికి ఎవ్వరికీ అధికారం లేదు. కొంతమంది అంటారు, యేసు ప్రభు దేవుడైతే సిలువ మీద దేవుడు ఎక్కడైనా చచ్చిపోతాడా? చచ్చిపోతాడా? మరి చచ్చిపోయాడుగా, తిరిగి లేచాడా? హల్లెలూయా. ఎక్కడైనా దేవుడు చచ్చిపోతాడా? చనిపోతాడా? చచ్చిపోతాడు. దేవుడు చచ్చిపోతాడు. దేవుడు చచ్చిపోతే దేవుడిని ఇంకా ఆరాధించడం ఎందుకు? ప్రభువు చెప్తున్నాడు,
నా ప్రాణాన్ని నేనే పెట్టడానికి వచ్చాను. నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి దాన్ని పొందడానికి కూడా నాకు అధికారం ఉంది. ఈ అధికారము తండ్రి అయినటువంటి దేవుడు వలన నేను పొంది ఉన్నానని ప్రభువు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. సిలువ మీద మరణించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణ మనుష్య కుమారుడిగా మరణించాడు. చూస్తే ఒకవైపు ఆయన మనుష్య కుమారుడిగా కనిపిస్తాడు, ఒకవైపు నుంచి చూస్తే దేవుని కుమారుడిగా కనిపిస్తాడు, ఇంకో వైపు నుంచి చూస్తే సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి దేవునిగా కనిపిస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసు ప్రభు స్వయంగా తానే చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఈ గొర్రెలన్నిటి కొరకు ప్రాణం పెట్టడానికే నేను వచ్చాను, అన్ని జనులను రక్షించడానికి కూడా నేను వచ్చానని ఆయనే చెప్పాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ దొడ్డి కాకుండా వేరే దొడ్డి నాకు ఉంది, ఆ దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలను కూడా నేను సంపాదించాలి, ఇందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను. అప్పుడు మంద ఒక్కటవుతుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం యూదులమా? యూదులం కాదు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నామా? లేము. యేసుక్రీస్తు పుడతాడు అనే ప్రవచనాలు మనవు కావు. మనకు అసలు రక్షణ అనే విషయమే తెలియదు. కానీ దేవుని యొక్క అనాది సంకల్పంలో ఏమున్నదంటే, సర్వమానవాళి కొరకు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టే ప్రణాళిక రచించుకొనే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అందరినీ రక్షించాలనే ఉద్దేశంతోనే ఆయన వచ్చాడు. కొంతమంది అంటారు, ఆ దేశం యొక్క దేవుడు మనకెందుకు అంటారు, ఏదో దేశం యొక్క దేవుడు మనకెందుకంటాడు. కానీ ప్రభు స్వయంగా ఏం చెప్పాడు? ఈ దొడ్డివి కానీ వేరే దొడ్డివి కూడా నాకు ఉన్నాయి అంటున్నాడు. అంటే అన్ని జనుల గురించి, అంటే మనలాంటి వారి గురించి కూడా, రక్షణ గురించి కూడా యేసు ప్రభు తన ప్రాణం పెడుతున్నాడనే విషయాన్ని తాను స్వయంగా చెప్పాడా లేదా? చెప్పినట్టే. తన ప్రాణం పెడతానన్న విషయం స్వయంగా యేసు ప్రభు చెప్పారా లేదా? చెప్పాడు. దాన్ని నెరవేర్చాడు కూడా. యేసు ప్రభు తనంతట తానే నా ప్రాణాన్ని పెడతానని చెప్పుకున్న సందర్భాలు బైబిల్లో అనేక సార్లు కనిపిస్తాయి. మనకి ఇక్కడ ఒక సందర్భం కనిపించింది కదా. ఇంకో సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 18 నుంచి 22 వచనాల వరకు చదువుదాం. ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం చదవండి. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే. నీవు 3 దినములలో దాన్ని లేపుదవా అని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించిన కాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం పరిశీలన చేస్తున్నాం. ఇంకో సందర్భంలో యేసు ప్రభు చెప్తున్నాడు, యూదుల మధ్య తిరుగుతునేటప్పుడు యూదులు అడుగుతున్నారు, నువ్వు ఆ సూచక్రియ చేస్తున్నావు, ఈ సూచక్రియ చేస్తున్నావు, ఏది మరొక సూచక్రియ చేసి చూపించు, మరొక అద్భుతం చేసి చూపించు అని యేసు ప్రభుని అడిగితే ప్రభు చెప్తున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి దాన్ని లేపుతాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు యూదులకి అర్థం కాలే. వాళ్ళేమనుకుంటున్నారు, ఈ దేవాలయములు ఉన్నది యెరూషలేములో, ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు రాళ్ళు కొట్టి కర్రలు తెచ్చి చక్కగా కడితే 3 రోజుల్లో కడతానంటున్నావా? ఎక్కడ చదువుకున్నావు బాబు? ఏ ఇంజనీరు నువ్వు? ఏ ఊరు ఇంజనీరువే?
ఏం మాట్లాడుతున్నావు అని యేసు ప్రభువుని అడిగారు. యేసు ప్రభు దేని గురించి చెప్పాడు? తన దేహమును గూర్చినటువంటి మాటను ఆయన వారికి అక్కడ ప్రస్తావించాడు. ఆయన చెప్తున్నాడు, ఈ దేహాన్ని, దేవాలయం అంటే ఏంటి? బైబిల్ యొక్క నిర్వచనం ప్రకారం దేవాలయం అంటే ఏమిటి? ఏంటి? దేహమే దేవాలయం, జీవితమే రంగుల వలయం. ఈ దేహం దేవుడిచ్చినటువంటి ఆలయం. దేవుడు చెప్తున్నాడు, ఈ దేహాన్ని పడగొట్టండి అంటే ఆయన ఏం చెప్తున్నాడు? అరే మీరు నన్ను చంపుతారా? మీరు నన్ను చంపుతారు, 3 రోజుల్లో తిరిగి నేను లేకపోతున్నాను. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి లేస్తాను. సర్వమానవాళి కొరకు నా ప్రాణాన్ని పెట్టబోతున్నటువంటి విమోచకుడును నేనే అని యేసు ప్రభు స్వయంగా ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడా లేదా? తన ప్రాణాన్ని పెడతానని చెప్పాడా లేదా? ఈ దేవాలయాన్ని పడగొట్టమని ఆయన చెప్పాడు అంటే దాని అర్థం ఏమిటి? ఆయన అర్థం ఏంటి? ఆయన మరణిస్తాడు, తిరిగి 3వ దినమున లేస్తాడు అనే విషయాన్ని కూడా స్వయంగా ఎవరు చెప్పారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పాడు. మనం 2 సందర్భాల్లో చూసాం. మొదటి సందర్భాల్లో ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెల కాపరినై ఉన్నాను. ఈ గొర్రెలన్నిటి కొరకు, ఈ దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెల కొరకు, వేరే దొడ్డిలో ఉన్న గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెట్టబోతున్నాను. నా ప్రాణాన్ని తీసుకోవడానికి ఎవ్వడికి అధికారం లేదు. ఒకవేళ మీరు చూడడానికి మీకు అనిపిస్తూ ఉండవచ్చు, కొరడాలతో కొట్టడం, మేకులు వేయడం, తలకి ముండ్ల కిరీటం పెట్టడం, ఆయనకు వీపు మీద కొరడాలతో కొట్టడం, బల్లెముతో పడవడం వంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి పొందడానికి మన ప్రభువుకి అధికారం ఉన్నదన్న విషయం ఆయనే చెప్పాడు. నేను అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చానని ప్రభు తానే స్వయంగా చెప్పాడు. కేవలం ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు మాత్రమే రక్షణ కాదని, ఇశ్రాయేలు ప్రజలతో పాటు అన్ని జనులమైనటువంటి మనలాంటి వారి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చానని, ఆయన నిజమైన గొర్రెల కాపరని యేసు ప్రభు స్వయంగా తానే చెప్పాడు. దాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. అదేవిధంగా మరలా ప్రభు చెప్తున్నాడు, యూదులు అడుగుతున్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని తిరిగి 3వ దినమున లేపుతాను అన్నాడు. తన దేహమును గురించి ఆ మాట చెప్పాడు. ఏదైతే అక్షరాల ఆయన చెప్పాడో అది అక్షరాల నెరవేరింది. నెరవేరిందా లేదా? యేసు ప్రభు తన ప్రాణాన్ని సిలువ మీద పెట్టాడు, పెట్టడానికే వచ్చాడు. ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కాదు. ఎవరు చంపితే చనిపోయే పరిస్థితి కాదు. ఎవరు చంపితే అప్పజెప్పితే ఆయన మరణించాడని అనుకోవడానికి లేదు. ఆయన దైవ కుమారుడయుండి మనకు దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు. మన యొక్క సర్వ పాపముల గురించి, దోషముల గురించి, అతిక్రమల గురించి ఆయన కల్వరి సిలువ మీద మరణిస్తేనే గాని మనకు దిక్కు లేదని, మనకు రక్షణ లేదని భావించి ఆయన ఈ మహత్తరమైనటువంటి కార్యము చేయడానికి వచ్చాడు. ఆయనకే మహిమ కలుగుడుగాక. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఇంకో సందర్భంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను ప్రాణం పెట్టడానికి వచ్చానయ్యా. అంటే ఈయనకి బాగా తెలుసు అన్నమాట. మన యొక్క మెంటాలిటీలు బాగా తెలుసు. మనకి ఎక్కువ చదువు అయిపోయినా, చదువు తక్కువైపోయినా ఏం ఆలోచిస్తామంటే విపరీతంగా తిరుగుతుంటుంది బుర్ర. ఇలా తిరగాల్సింది ఇలాగ తిరిగి రకరకాల ఆలోచనలు వస్తాయి. అర్థాలు మారుస్తారు, భావాలు మారుస్తారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి రక్షణ పొందవలసినటువంటి వ్యక్తులను కూడా అడ్డగా వచ్చి ఇలా పుల్లపెట్టి, యేసు ప్రభు సిలువ మీద చనిపోలేదు, చనిపోతే దేవుడు ఎలాగవుతాడు అని మాట్లాడేవారు కూడా ఉన్నారు. మన విశ్వాసానికి
అడ్డు చెప్పేవారు కూడా ఉన్నారు. వారు ఏవేవో చెప్తారు. అవసరమైతే ఇదే బైబిల్ వాక్యంను ఎత్తి చూపించి చనిపోలేదుగా ఇంకేవేవో చెప్పి చచ్చిపోలేదుగా. అసలు యేసు ప్రభు చనిపోకపోతే ఒక విషయాన్ని చెప్పండి, యేసు ప్రభు చనిపోకపోతే మనకి పాప క్షమాపణ వస్తుందా? యేసు ప్రభువు కానీ ఒకవేళ చనిపోయి తిరిగి లేకపోతే మూడవ దినమున మన విశ్వాసానికి అర్థం ఉందా? అసలు మనం యేసుక్రీస్తులకి ఎందుకు వచ్చాం చెప్పండి? ఎందుకు వచ్చాం? దేవుడిలో దేవుడు, ఆయన కూడా మనకి ఏదో ఇస్తాడు అడిగితే, అందుకోసమే వచ్చామా? అన్నిటికీ ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం మన క్రైస్తవ్యంలో ఉంది. అదేంటి తెలుసా? మన విశ్వాసానికి మూలం ఏంటి తెలుసా? పునరుత్థానం. ఏంటది? పునరుత్థానం అంటే తిరిగి లెగడం. ఈ మనిషి భూమి మీద జీవిస్తున్నటువంటి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత ఇంక జీవితం అయిపోయింది, ఆ తర్వాత ఇంకే జీవితం లేదు అనే ఆలోచనతో ఎవరైనా ఉంటే వారు క్రైస్తవులుగా ఉండాల్సిన అవసరమే లేదు. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ఈ కాలం కొరకు మాత్రమే యేసు ప్రభువును కానీ ఒకవేళ ఎవరైనా విశ్వాసం ఉంచితే, ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటారు. అంతకని దరిద్రగొట్టులు ఎవరు లేరట. హల్లెలూయా. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఆరోగ్యం, చదువులు, విద్యలు, ఇల్లులు, వీటి గురించి ఎవడైనా కానీ ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు అంటాడు, నీకన్నా దిక్కుమాలినాడు దౌర్భాగ్యులు ఎవరు లేరు. ఎందుకు విశ్వాసం ఉంచాలి యేసు ప్రభువులనంటే, ఆయన మృతి నొంది అందరి పాపముల కోసము ప్రాయశ్చిత్తము చేశాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి మూడవ దినమున లేచాడు. హల్లెలూయా. మన యొక్క విశ్వాసం ఏమిటంటే, మనము యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన నామమందు రక్షణ ఉందని తలంచి మన పాపముల క్షమాపణ నిమిత్తము ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత అందరు చచ్చిపోరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. హల్లెలూయా. చనిపోయిన తరువాత యేసు యొక్క రెండవ రాకడలో మనము తిరిగి లేస్తాము. ఆయన ఎలాగూ ఉంటాడో ఆయన పోలినట్లు మనము కూడా ఉంటాం. భూమి మీద ఉన్నటువంటి ఈ కొద్దిపాటి జీవితం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవితము కాదని, దీని తర్వాత యుగయుగములు జీవించే జీవితం ఉన్నదని, తిరిగి మనమందరము తిరిగి లేస్తామని, దానికి ఉదాహరణ యేసుక్రీస్తే అని దేవుడు మన కన్నుకు ముందుకు చూపించాడు. అందుకే యేసు ప్రభు భూమి మీదకు వచ్చాడు. మనం ధ్యానిస్తున్న వాక్యము కూడా అందుకే. ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టడానికే వచ్చాను, ప్రాణం పెట్టాను, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, సిలువ మీద మరణించాడు అనే విషయం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే సిలువ మీద మరణించకపోతే మన పాపములకు క్షమాపణ అనేది లేదు. ఆయన మరణించకపోతే తిరిగి పునరుత్థానమయ్యే సందర్భం ఎక్కడొస్తుంది? ఆయన తిరిగి పునరుత్థానం కాకపోతే మనం కూడా ఏంటి, రేపు తింటాం, రేపు చచ్చిపోతాం కనుక ఈరోజు తిందాము, రేపు తాగుదాము, ఆడుకుందాం, అయిపోయింది కదా జీవితం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ పునరుత్థానమే అనేదే లేకపోతే, పౌలు గారు అంటారు, మేము అనవసరంగా ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తుని, మీకు తెలుసా? మా విశ్వాసం వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే, మీరు క్రీస్తును అనుసరించుట కూడా వ్యర్థమే. అసలు యేసుక్రీస్తుని వెంబడించడానికి ముఖ్య కారణం, ఎవరైనా అడిగితే సూటిగా సమాధానం చెప్పాలంటే ఒకటి, యేసులో రక్షణ పునరుత్థానం ఉన్నది, అది నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకోసం యేసుక్రీస్తుని నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నా తాత? ఈ జీవితము తర్వాత ఉండే నిత్యమైన జీవితం. మరలా ఇదే యాదగిరి గారు మరలా ఇలాగే వస్తారు, అలాగే వస్తాడు, అలాగే కనిపిస్తాడు. జీవితం అనేది, మనము చూస్తున్నటువంటి జీవితం అనేది తాత్కాలికమైనటువంటి జీవితం. ఒక వ్యక్తి మరణించిన తరువాత
యుగయుగములు జీవించే నిత్య జీవితం ఉన్నది. దాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన భూమి మీదకి వచ్చి నేను ప్రాణం పెడతాను, నేను గొర్రెలకు మంచి కాపరని, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజులు లేపుతానంటే దేవుడికి ఏమైనా ఆలోచన లేదనుకుంటున్నారా? ఉందా లేదా? ఎందుకు పెట్టాలి? ఎవరైనా అడిగితే అసలు దేవుడు ఎందుకు చనిపోవాలి అని అంటే ఏమని సమాధానం ఉందో మన దగ్గర? దేవుడు ఎందుకు చనిపోవాలమ్మా? దేవుడు ఎందుకు చనిపోవాలి? దేవుడు చనిపోవాల్సిన అవసరం ఏముంది? అసలు పైనుంచి దేవుడుండి మనుషులారా, నా కుమార్తెలారా, మిమ్మల్ని అందరినీ నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఆకాశం నుంచి అన్నీ అంటే ఒక మాటతో అయిపోయేదా? అయిపోయేదా లేదా? కిందకి రావడం, పుట్టడం, పెరగడం, శ్రమ పొందడం, బాధ పొందడం, సిలువునెత్తుకోవడం, సిలువు మీద ప్రాణత్యాగం చేయడం, నేను మంచి గొర్రెల కాపరిని, ప్రాణం పెట్టడానికి వచ్చాను, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో లేపుతాను, నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ఇవన్నీ మాటలు చెప్పి ఈ క్రియలన్నీ చేయవలసిన అవసరం యేసు ప్రభువుకి ఎందుకు వచ్చినది? ఎందుకంటే దైవ న్యాయం అనేది ఒకటి ఉంది. తెలుసా? మన కోర్టులు ఉన్నాయా? కోతులు కాదు, కోర్టులు. న్యాయస్థానాలు ఉన్నాయా? పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? ఉన్నాయా లేదా? డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తున్నట్టు జగన్ గారు చెప్పినట్టు తీసుకున్నారా 1,00,000? ఈ రోజుతో మీకు అందరికీ రుణమాఫీ అన్నాడు అనుకోండి, మీరందరూ ఏం చెప్తారు? అమ్మా మళ్ళీ డ్వాక్రా మహిళలు రుణాలు అనే ఆలోచన మళ్ళా చేస్తారు రెండోసారి వచ్చినప్పటికీ. అదేవిధంగా దేవుడు కూడా సర్వమానవాళి పాపములకు ఈ రోజుతో మీ మానవాళి పాపములన్నిటిని నేను క్షమించుచున్నానని దేవుడు ఆకాశం ముందు కూర్చొని ఒక మాట చెప్తే అయిపోదా? అవదా? అవ్వదు. పాపము చేయడం వలన వచ్చే జీతము మరణము. ఒక పనిష్మెంట్ ఉంది. ఆ పనిష్మెంట్కి ఎవరో ఒకరు అనుభవించాలి. ఇప్పుడు ఎవరినో గుద్దేస్తారు, సారీ బ్రదర్ అనుకోకుండా గుద్దేసిన, కాల్ ఇరిపిందిగా సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకో, చోడవరం వదులుతారని టైర్లు ఊడిపోతాయి. హల్లెలూయా. వదులుతారా? దానికి తగినటువంటి పరిహారాన్ని చెల్లించాలి, లేకపోతే అక్కడ న్యాయం జరగదు. దేవుడు కూడా అందరి పాపముల కొరకు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఇంకా భవిష్యత్తులో పుట్టబోయే తరానికి కూడా ఆయన కలువరి శిలువలో ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. భవిష్యత్తులో ఉండే వారి కొరకు కూడా ఆయన కల్వరి శిలువ తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఎందుకో తెలుసా? అందరి పాప పరిహారము నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తము చేయవలసి ఉన్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక సందర్భంలో చూద్దాం, ఒకసారి చూడండి. మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 38వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి. మార్కు సువార్త. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్నా గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్నా బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగుననిరి. అప్పుడు యేసు నేను తాగుచున్నా గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్నా బాప్తిస్మము మీరు పొందెదరు గాని నా కుడివైపునను గాని ఎడమవైపును గాని కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. అది ఎవరికి సిద్ధపరచబడెను వారికి దొరుకునని వారితో చెప్పెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు. అవునా? ఈ 12 మంది శిష్యులు 2 ఉన్నారు. వారు జబదయి కుమారులు అని అంటారు. వారి తల్లి ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా పెద్ద కుమారుణ్ణి నీ రాజ్యంలో కుడివైపున ఒకడిని చిన్నోణ్ణి
ఎడమ వైపున ఒకరిని కూర్చుని పెట్టుకో అని అడుగుతుంది. యేసు ప్రభు అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నావు నీకేం తెలుస్తుందా? ఏమడుగుతున్నావు నీకు తెలుస్తుందా? నా కుడి పక్కన కూర్చోవడం ఎడమ పక్కన కూర్చోవడం గురించి మీరు మాట్లాడుతున్నారు. సరే, నేను తాగబోవు గిన్నెలోనిది మీరు తాగుతారా? నేను పొందబోవు బాప్తిస్మం మీరు పొందుతారా అన్నాడు. ఎన్ని విషయాల గురించి మాట్లాడాడు? నేను గిన్నెలోనిది ఒకటి తాగబోతున్నాను, ఆ గిన్నెలోనిది మీరు తాగుతారా? నేను పొందబో బాప్తిస్మం ఒకటి ఉంది, ఆ బాప్తిస్మాన్ని మీరు పొందుతారా అని అడిగాడు. ఈ రెండు విషయాలు వారికి తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు, కానీ తాగేస్తాం ప్రభు, గిన్నెలో ఉందే కదా తాగేస్తాం, బాప్తిస్మమే కదా బాప్తిస్మం, ఆ బాప్తిస్మం పొందుతాం ప్రభు అని అన్నారు. యేసు ప్రభు అన్నాడు, నవ్వుకుని ఉంటాడు బహుశా, సరే తాగుతారేమో బాప్తిస్మం పొందుతారేమో, కానీ నా కుడి పక్కన ఎడమ పక్కన కూర్చోడం నా చిత్తంలో లేదు, దేవుని చిత్తంలో ఉంది. అంతకీ మీకు గిన్నెలో తాగడం అంటే ఏంటి తెలుసా? గిన్నెలో తాగడం ఏంటి? నా గిన్నెలోనిది, నేను తాగబోయే గిన్నెలోనిది మీరు తాగుతారా అని యేసు ప్రభు చెప్పాడు. నేను పొందబో బాప్తిస్మం మీరు పొందుతారా అని అన్నాడు. ఇంతకీ ఆ గిన్నె ఏమిటి, గిన్నెలోను తాగడం ఏమిటి, పొందబో బాప్తిస్మం ఏమిటి? ఇంతకీ యేసు ప్రభు సువార్త ప్రకటించక మునిపే బాప్తిస్మం పొందారు కదా, పొందారా లేదా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. పొందారా లేదా? ఎవరి చేత? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి చేత బాప్తిస్మం పొందారా? పొందిన తర్వాత యేసు ప్రభు మాట్లాడుతుంది ఏంటి? నేను ఒక బాప్తిస్మం ఇంకా పొందాలి, మీరు పొందుతారా అంటున్నాడు. శిష్యులకు అప్పుడైనా సందేహం రావాలా లేదా? ప్రభా, ఆల్రెడీ నువ్వు యోహాను చేత బాప్తిస్మం పొందేవని తెలుసు, మళ్ళీ ఏం బాప్తిస్మం పొందుతావు అని అడగాలా లేదా? నికోదేములా అడగాలి. తెలివైన అయితే ఎలాగో ప్రభు పుడతారు మరలా, తల్లి గర్భంలో మరలా రెండోసారి ప్రవేశిస్తారని కనీసం ఆ ప్రశ్న కూడా వేయలేదు శిష్యులు. దేవుడికి మహిమ. హల్లెలూయా. పొందేస్తాం ప్రభువా, పొందేస్తాం, తాగేస్తాం ప్రభువా గిన్నెలోను అన్నారు. యేసు ప్రభు మరలా ఏ సందర్భంలోనూ చూసినా సరే యేసు ప్రభు మరలా 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 ఒకే విషయాన్ని చెప్తున్నాడు. తాను శ్రమ పొందబోతున్నాడని, తాను మరణించబోతున్నాడనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. ఆయన తాగపోవు గిన్నె చూద్దాం. చూడండి, యోహాను సువార్తలోనే ఉంటుంది. 18వ అధ్యాయంలో 10 వచనం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూద్దాం. సీమోను పేతురునొద్ద కత్తియుండునందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు ఆ కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అన్నారు. ఎవరితో? పేతురుతో అన్నారు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉండేటప్పుడు ఆయన అప్పగించడానికి యూదా కొంతమంది సైనికులతో కూడా, బంట్రోతులతో కూడా వస్తాడు. ఆ సందర్భంలో పక్కనున్న పేతురు గారు కోప్పడి ప్రధాన యాజకుడైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి దాసుడు కూడా ఆ గుంపులో ఉంటే ఎడాపెడా కొట్టి, ఎరా యేసే దగ్గరికి వస్తావా అని చెప్పి నాకు తెలిసి గోపు మీద 2 కొట్టి కత్తి తీసి చెవి కొట్టేశాడు. హల్లెలూయా. ఆ చెవి తెగితే యేసు ప్రభువు చెప్తున్నాడు, సీమోను పేతురు కత్తి లోపల పెట్టు నాయనా, నేను నా తండ్రి నాకు ఇచ్చినటువంటి గిన్నెలో ఉన్నది నేను తాగుకుందునా అన్నాడు. అవునా? ఇంతకీ యేసు ప్రభు అక్కడ గిన్నెల గురించి మాట్లాడుతున్నాడా? ద్రాక్షరసమా? అది తాగడానికి సమయమా? గిన్నెలో తాగడం అంటే ఏమిటి?
ఆయన పొందబోతున్నటువంటి శ్రమ గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ గిన్నెలోనిది తాగడం అంటే ఏమిటి? ఆయన పొందబోవు శ్రమ గురించి యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఇద్దరు శిష్యులు వచ్చారు, జబదయి కుమారులు ఇద్దరు శిష్యులు వచ్చి అమ్మ చేత రికమెండ్ చేయించారు, కొంచెం అటు ఇటు సీట్లు దొరికితే బాగుండు కదా అని. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను పొందబోవు బాప్తిస్మం ఒకటి ఉంది, నేను తాగబోవు గిన్నె ఉన్నది. ఆ గిన్నె ఏమిటో తెలుసా? నేను పొందబోవు శ్రమ. నేను అటువంటి శ్రమ పొంది తండ్రి యొక్క కుడిపార్శ్వం ముందు వెళ్ళి కూర్చుండిపోతున్నాను. దేవుని యొక్క రాజ్యములో కుడివైపును ఎడమవైపును కూర్చుండడం సామాన్యమైన భాగ్యమా? సామాన్యమైన భాగ్యమా? చెప్పండి. దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అక్కడ ఉంటే పక్కన ఆ ఎడమ వైపున కుడివైపున మనం కూర్చుంటామా? కూర్చోగలమా? యోగ్యత ఉందా? అర్హత ఉంటుందా? ఏమని ఆలోచిస్తాం? అమ్మో దేవుడు కదా, మనం అక్కడ కూర్చోకూడదు అనుకుంటాం. అవునా కాదా? దేవుని యొక్క రాజ్యములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు పునరుత్థానుడై ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి అయిన దేవుని పక్కన, కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలి అంటే, ఆ రాజ్యములో ఆ స్థానం పొందాలి అంటే, తాగబోవు గిన్నె సంగతి యేసుక్రీస్తు ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. నేను నా ప్రాణాన్ని కూడా పెట్టడానికి వచ్చాను, అనేకమైనటువంటి శ్రమను నేను పొందబోచున్నాను. మీరు నాలాంటి శ్రమను మీరు పొందబోతారా? ఆ పక్కనొచ్చి కూర్చుందామని అడుగుతున్నారే, అటువంటి శ్రమ మీరు పొందగలరా అని యేసు ప్రభు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని రాజ్యములో అందరూ సమానము కాదు. దేవుని రాజ్యములో అందరికీ ఒకే అంతస్తు ఉండదు. దేవుని రాజ్యములో గొప్ప స్థానములో ఉండాలంటే ఒక వ్యక్తి ఇక్కడ భూమి మీద యేసుక్రీస్తు కొరకు పని చెయ్యాలి. ఇక్కడ ధనవంతులు అక్కడ ధనవంతులు కారు. ఇక్కడ గొప్పవారుగా ఎంచబడిన వారు అక్కడ గొప్పవారుగా ఎంచబడరు. ఇక్కడ ప్రజల చేత మెప్పు పొందిన వారు అక్కడ మెప్పు పొందడం మనకు కనిపించదు. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు ఒకరోజు నిలబడవలసి ఉన్నది. ఆ రోజు తీర్పు జరుగుతుంది, న్యాయపీఠపు తీర్పు జరుగుతుంది. ఆ జరిగినప్పుడు మనలందరినీ పిలుస్తాడు. క్రైస్తవులమైనటువంటి మనకే ఆ న్యాయ సింహాసనపు తీర్పు, ఆ న్యాయ సింహాసనం తీర్పులో పిలుస్తాడు. స్ఫూర్తి, ఏం చేసావు నా కొరకు? మోహన్, ఏం చేసావు నా కొరకు? ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? నీ లెక్క చూస్తే మెనే టెకెల్ ఫార్ సిన్ చూస్తాడు. ఓకే, నీకు ఇస్తానం అని ఉన్నతమైనటువంటి స్థానాలు నిర్ణయించే సమయం ఒకటి రాబోతుంది. ఆ సమయంలో మనము జబదయి కుమారుల స్థానాన్ని కూడా చూస్తాం. యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు తన ప్రాణత్యాగాన్ని చేయడానికి వచ్చాను, శ్రమ పొందడానికి వచ్చాను. నేను తాగుబోవు గిన్నె గురించి మీకు తెలియదు జబదయి కుమారులారా. బహుశా మీరు పొందబోతారేమో, కానీ నా నామ నిమిత్తము, నా రాజ్యము నిమిత్తము అత్యధికమైనటువంటి శ్రమనైనను భరించి అవసరమైతే హతసాక్షులుగా మారిన వారే ఆ రాజ్యములో, ఆ గొప్ప స్థానంలో దేవుని కొరకు పరిచర్య చేసిన వారు ఉంటారేమో, కానీ ఎవరు పడితే వారు వచ్చే పరిస్థితి కాదు అని ప్రభు చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన తన మరణం గురించి ప్రస్తావన చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పొందబోవు బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడు. మనం ఇందాక బాప్తిస్మం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏ బాప్తిస్మం అది? యోహాను ఇచ్చిన బాప్తిస్మం అయితే కాదు, అవునా? యోహాను ఇచ్చిన బాప్తిస్మం అది. యేసు ప్రభు పొందబోవు బాప్తిస్మం ఏమిటి? జబదయి కుమారులతో చెప్పాడా? ఏం చెప్పాడు? 2 విషయాలు చెప్పాడా? ఒకటేం చెప్పాడు? నేను గిన్నెలోనిది త్రాగాలి. రెండవది ఏం చెప్పాడు? నేను పొందబో బాప్తిస్మం ఒకటి ఉన్నది అన్నాడు. చూద్దాము, ఆయన ఇంకొక సందర్భంలో కూడా ఆ బాప్తిస్మాన్ని గురించి ఆయన ప్రస్తావన చేశారు. లూకోసు వార్త 12వ అధ్యాయంలో 50వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి,
అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. బాప్తిసం పొందడంలో ఇబ్బంది ఏమిటో నాకు చెప్పండి. యేసు ప్రభు తాను ఒక బాప్తిస్మాన్ని పొందాలి అన్నారా లేదా? అన్నారా? జబదయి కుమారులతో మాట్లాడుతున్నప్పుడు నేను పొందబో బాప్తిస్మం మీరు పొందుతారా అని అడిగాడా లేదా? సమాధానం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు ఇంకో సందర్భంలో చెప్తున్నాడు, నేను పొందబో బాప్తిస్మం ఒకటి ఉంది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అంటున్నాడు. ఇంతకీ ఈ బాప్తిస్మం ఏమిటి? బాప్తిస్మం పొందడంలో ఇబ్బంది ఏది? వెళ్ళడం, ప్రభువా నా పాపముల నిమిత్తము పాప క్షమాపణ దయచేయని మునిగి లెగడమేగా. దానిలో ఇబ్బంది ఏముంది? ప్రభు చెప్తున్నాడు ఆ బాప్తిస్మం గురించి. చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదవండి. 3 నుంచి 7 వచనాలు మనం చదువుకుంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్పాడు? ఏం చెప్పాడమ్మా? బాప్తిస్మము అనే విషయాన్ని గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం బాప్తిస్మం పొందామా లేదా? పొందామా? ఎంతమంది పొందారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందామా? బాప్తిస్మం యొక్క అర్థం ఏమిటి? నీటిలో మునుగుట లేచుట అని మాత్రం చెప్పకండి దయచేసి. బాప్తిస్మం యొక్క అర్థం ఏమిటంటే, ఇప్పుడు యేసు ప్రభు సిలువ మీద మరణించాడా లేదా? మరణించినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. బాప్తిస్మం అంటే ఏమిటో అంటే, ప్రభువా నా పాపములు క్షమించని చెప్తామా? చెప్పి నీటిలో ముంచుతారా? ముంచి తిరిగి లేస్తామా? ముంచినప్పుడు దాని అర్థం ఏమిటంటే, మనము కూడా అదే సిలువ మీద యేసు ప్రభువుతో పాటు చచ్చిపోయాము. తెలుసా? బాప్తిస్మం యొక్క నిర్వచనములో సిలువ మీద యేసు ప్రభు ఉన్నారా? అదే స్థానంలో దాని వెనక మీరు నేను కూడా సిలువ వేయబడ్డాము, చచ్చాము అక్కడే. మీరందరూ ఎవరు? అందరూ ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళే. హల్లెలూయా. ఎంతమంది చనిపోయారు ఇక్కడ? హల్లెలూయా. ఆ చనిపోవడమే సిలువ మీద యేసు ప్రభు మేకులతో కొట్టబడి ఎలాగూ వేలాడదీయబడి చనిపోయాడో,
యేసుక్రీస్తు నామములోనికి బాప్తిజం పొందినటువంటి మనము కూడా అదే సిలువ మీద మనము కూడా ఆ రోజే మరణించాము. మనం చచ్చిపోయిన వారు. ఎవరు మనం? చనిపోయిన వారం. అక్కడతో ఆగిపోలేదు. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, చనిపోయిన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తీసుకుని వచ్చి అరిమతపు యోసేపు మరియు నికోదేము అనే వ్యక్తులు తీసుకుని వచ్చి తొలిపించబడినటువంటి సమాధిలో పెట్టారా లేదా? నారబట్ట చుట్టి నారబట్ట కొన్నారు. ఎవరు? నికోదేము గారు కొన్నారా? సుగంధ ద్రవ్యాలు కొన్నారు నికోదేము. నారబట్టలు, సుగంధ ద్రవ్యాలు నికోదేము మరియు అరిమతపు యోసేపు అనే ఇద్దరు వ్యక్తులు కొని పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ దేహాన్ని తీసుకుని వచ్చి మోసి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన శరీరానికి ఆ నారవస్త్రాన్ని చుట్టి తలకు రుమాలు కట్టి అరిమతి యోసేపు అనే ఆ ధనవంతుడు, ఆ ఊరిలో కౌన్సిలర్ లాంటి వంట అనమాట, ఆయన తన సమాధి తొలిపించుకుని ఉంటే ఆ సమాధిలో తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో యేసు ప్రభువుని పెట్టాడు. బాప్తిస్మం యొక్క అర్థం ఏమిటో తెలుసా? అక్కడ చనిపోయారా సిలువ మీద? మీ చేతులకు కూడా 2 మేకులు, మీ కాళ్ళకు కూడా 2, ఒక మేకు 2 కాళ్ళల్లో చూసుకోండి. ఉన్నాయా? ఉన్నాయి లేవు కన్నాలు? ఉన్నాయా? ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం అబద్ధం చెప్తుందా? సిలువ మీద మనము కూడా మరణించాము. ఆయనతో కూడా సమాధిలో పాతి పెట్టబడ్డాము. అంటే ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? చచ్చిపోయి తిరగలేదు. మధ్యలో మరి ఇంకెవరు పాతి పెట్టడాలు ఏమి ఉండవు ఇంకా. హల్లెలూయా. చనిపోయిన తర్వాత యేసు ప్రభుని ఎలాగైతే పాతి పెట్టారో అలాగూ మీరు నేను కూడా పాతి పెట్టబడ్డాము. అది బాప్తిస్మం యొక్క సాదృశ్యం. యేసు ప్రభు తిరిగి లేచాడా? హలో, యేసు ప్రభు తిరిగి లేచాడా? అదే రీతిగా తిరిగి లేవబోతున్నాడు దేవుడు మనలని. బాప్తిస్మం యొక్క సాదృశ్యం ఏమిటంటే, ఎలా వెళ్తామా? నీటిలో మునుగుతామా? నీటిలో ఎలా మునుగుతారా? ఎలా మునుగుతారు? ఎలాగా వెనక్కి మునిగి తిరిగి పైకి లెగిస్తాం. అవునా? మునగడం అంటే ఏంటి తెలుసా? ఆల్రెడీ బయట చచ్చి సిలువ మీద యేసు ప్రభువుతో పాటు ఇప్పుడు పాతి పెట్టినప్పుడు అలాగ నిలువు ఇలా కూర్చుని పడుకుని పెడతారా? సమాధిలో పడుకుని పెట్టడానికి సాదృశ్యం అది. ఇలాగ ముంచి అంటే ఆ సమయంలో మనము సమాధిలో పెట్టబడుతున్నాము. పాస్టర్ గారు అలాగే ఉంచారంటే ఇంకా ఉంచుతారు. అలాగా పైకి లేస్తారు. పైకి లేడడం అంటే ఏంటి? తిరిగి పునరుత్థానమై పైకి లేస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే బాప్తిస్మం యొక్క అర్థం ఏమిటి? మరణించడం, పాతి పెట్టబడడం, తిరిగి లేపబడడం. హల్లెలూయా. బాప్తిస్మం యొక్క నిర్వచనాన్ని దేవుడు అనేక వచనాల్లో రకరకాలుగా వివరించాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఎలా వివరించాడంటే, మీరు కూడా యేసుక్రీస్తుతో పాటు సిలువ మీద మేకులతో కొట్టబడ్డారు, మీరు కూడా యేసుక్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డారు, ఆయన తిరిగి లేచాడు కదా, మీరు కూడా జీవం వచ్చింది, మీరు కూడా తిరిగి లేపబోతున్నాను అని ప్రభువు చెప్పాడు. బాప్తిస్మం పొందడం అంటే అది మతం మార్చేసుకోవడం కాదు. బాప్తిస్మం పొందడం అంటే మరణించే అనుభవంలోనికి వెళ్ళడం. ఇప్పుడు యేసు ప్రభు జబదయి కుమారులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి? నేను తాగబోయే గిన్నె ఒకటి ఉన్నది, నేను పొందబో బాప్తిస్మం ఒకటి ఉన్నది, నేను ఒక బాప్తిస్మం పొందాలి, అది పొందాలని నేను ఎంతో వేదన పడుచున్నాను. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? ఆయన పొందబోవు మరణమును గూర్చి ఆయన వేదన పడుచు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం 3 వాక్యభాగాలు చూసాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు ప్రాణం పెట్టే నిజమైన గొర్రెల కాపరిని, తోడేలు వస్తే పారిపోయే రకం కాదు, నేను జీతకాడిని కాను, నేనే ద్వారాన్ని, నా ద్వారానే లోపలికి వస్తాయి, బయటికి వెళ్తాయి,
నేనే నిత్య జీవాన్నిచ్చే గొర్రెల కాపరిని, వాటి కొరకు ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను, నా ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి పొందడానికి అన్నాడు. ఇంకోసారి యూదులతో మాట్లాడుతున్నప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో తిరిగి లేపుతానన్నాడు. ఆయన తన మరణ పునరుత్థానముల గురించి ఆయన మరలా అక్కడ ప్రస్తావన చేశాడు. మరలా ఆయన మాట్లాడుతూ జబదయి కుమారులతో మాట్లాడుతునేటప్పుడు ఆయన పొందబో బాప్తిస్మాను గురించి ప్రస్తావన చేశాడు. అలాగే యూదులతో మాట్లాడుతునేటప్పుడు నేను పొందబో బాప్తిస్మం ఒకటి ఉన్నది, అది పొందాలని నేనెంతో వేదన పడుచున్నానని చెప్పాడు. అది కూడా దేని గురించి చెప్తున్నాడంటే ఆయన పొందబోవు శ్రమ గురించి, ఆయన పొందబోవు మరణము గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు స్వయంగా తాను చెప్పాడా లేదా? చెప్పాడా? యేసు ప్రభు తానే స్వయంగా చెప్పాడు, తాను ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడని. తాను ప్రాణం పెట్టాడు, దాన్ని తిరిగి పొందాడు, పునరుత్థానమయ్యాడు. మన దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తన నిత్యమైన కృపచేత మనకు ఆ బాప్తిసం పొందే అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఆ బాప్తిస్ము లేకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన పునరుత్థానం లేకపోతే మనకి నిత్య జీవం అనేది ఉన్నట్టా లేనట్టే. అందుకే మనకి ఈ విషయంలో అవగాహన కలిగి ఉన్నాడు. మనం ఈ విషయంలో అవగాహన కలిగి ఉండాలి. మనం ఎవరినైనా అడిగితే ఏమని చెప్పాలి? యేసుక్రీస్తు శిలువ మీద చనిపోలేదంటే ఏం చెప్పాలి? చనిపోయాడు అని చెప్పాలి. ఎందుకంటే స్వయంగా తానే ఆ మాటను ప్రస్తావించాడు. అవునా? ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరే స్వయంగా చెప్పారు ప్రభువా, మీరు మంచి గొర్రెల కాపరని, గొర్రెల కొరకు ప్రాణం పెట్టి పనిలో మీరు వచ్చారని సెలవిచ్చారు ప్రభువా. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతానని సెలవిచ్చిన దేవా, నీ దేహమును గురించి, నీ మరణ పునరుత్థానం గురించి ప్రస్తావించిన దేవా, మీకు వందనాలయ్యా. మీరు తాగబోవు గిన్నె, మీరు పొందబోవు బాప్తిస్మం గురించి ప్రస్తావించిన దేవా, మీరే మీ నోట స్వయంగా పలికారు ప్రభువా, మీ మరణ పునరుత్థానం గురించి, శ్రమల గురించి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలు, మీరు అందరి మానవాళి కొరకు, సర్వమానవాళి కొరకు మీ ప్రాణాన్ని పెట్టారని, ప్రాణత్యాగం చేశారని, ప్రభు తండ్రి మరణించి పునరుత్థానమయ్యారని, అందరికీ ఉచితముగా రక్షణను అనుగ్రహించడానికి మీరు వచ్చిన దేవుడని వారందరూ గుర్తించి నీ యొద్దకు పరిగెత్తుకొని యేసుక్రీస్తు నామమున వచ్చుదురుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యాన్ని మా వినికిడిలో ప్రభువుని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.